ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? దేవుని స్తుతిస్తున్నారా? ఈరోజు 68వ కీర్తన 19వ వచనం నుండి వాగ్దానం చేద్దాం. ప్రభు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రభుని స్తుతించినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క భారాలు ఆయన మోయడానికి చాలా సంతోషపడుతూ ఉంటాడండి. చాలామంది స్తుతించరు, ప్రతి విషయాన్ని సనుక్కుంటారు కానీ స్తుతించే టైంలో స్తుతించరు. 4 విధాల లేక 4 రకాల మనుషులు ఉంటారంట. మొదటి రకం ఏంటంటే సనుగుతూ ఉంటారు. తృప్తి లేని జీవితం. ఎంత గొప్ప కార్యాలు జరిగినా దేవుని స్తుతించేవారు కాదు. ప్రతి విషయంలో సనుక్కుంటారు. అసలు థ్యాంక్ యూ చెప్పడం కానీ దేవుని స్తుతించడం కానీ వారికి తెలియదు. కానీ సనుగుదల మాత్రం బాగా తెలుసు, కంప్లైనింగ్ మాత్రం బాగా తెలుసు. అలాంటి వారు మొదటివారు. రెండో వారు స్తుతించరు, సనుగరు, మరి ఏది చేయరు, అలాగ రాయిలాగా ఉంటారు. మూడవ విధమైన వ్యక్తులు ఎవరంటే మంచి జరిగినప్పుడు స్తుతిస్తారు, కీడు కష్టం వచ్చినప్పుడు దేవుని నిందిస్తారు, సనుగుతారు, బాధపడుతూ ఉంటారు. శ్రమల పాలైనప్పుడు దేవుడు చెడ్డోడని చెప్తూ ఉంటారు. స్తుతించడం ఎప్పుడు అంటే మంచి జరిగినప్పుడే. అలాగే 4వ వ్యక్తులు మాత్రం యోబు లాంటి వారు అన్నమాట. ఎంత కీడు వచ్చినా శ్రమలు వచ్చినా ఎల్లప్పుడూ స్తుతిస్తాడు. అందుకే 34వ కీర్తనలో మనం చూస్తాం, నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తానని. ఈ 4 రకం ఒక వ్యక్తి ఎవరంటే శ్రమలు వచ్చినా స్తుతిస్తారు, సుఖం వచ్చినా స్తుతిస్తారు, గంజన్నం తిన్నా దేవుని స్తుతించి తింటారు, లేక మంచి శ్రేష్టమైన ఆహారం తిన్నా దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఏదేమైనా దేవుని స్తుతించాలని కంకణం పెట్టుకుంటారు. అలాంటి వారు చాలా గొప్పవారు. ప్రభుని స్తుతించేవారు చాలా గొప్పవారు. ప్రతిదినం అలాంటి వారి యొక్క భారం దేవుడు మోస్తూ ఉంటాడు. ఈ దినం మీకు ఏ భారం అయితే మీకు భారంగా ఉందో దేవుడు మోయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. స్తుతించండి, ఆహ్వానించండి. నీ ప్రతి భారము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ పని చేయాలనుకుంటున్నావో, ఏ కార్యం నీ జీవితంలో జరగాలని నువ్వు అనుకుంటున్నావో ఆ ప్రతి భారం ఆయన మోయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తూ స్తుతిస్తాము. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, సర్వాధిపతి, సర్వాంతర్యామి, సర్వ సృష్టి కారణభూతుడవు తండ్రి, సకల ఆశీర్వాదం కారణభూతుడవు తండ్రి, సమస్త జ్ఞానం కలిగిన దేవుడవు. ఈ రోజునైనా ప్రతి విషయంలో నేను స్తుతించే వారుగా చేయండి. మా పనుల భారం నీ మీద వేస్తున్నాం. స్తుతితో తీసుకోండి ప్రభా, నీవే చూసుకోండి ప్రభాని. విశ్వాసంతో ఎవరైతే స్తుతిస్తున్నారో వారి ప్రతి భారం మొయ్యండి. ఇంతవరకు వారికి నువ్వు తోడుగా ఉన్నావు, ఇంతవరకు వారిని నడిపించావు, ఇంతవరకు వారిని మోసావు, ఇంతవరకు వారి బరువు భారం నువ్వు మోసుకున్నావు. ఈ రోజునైనా మేము స్తుతిస్తుండగా, పాటలు పాడుతుండగా, నేను గణపరుస్తుంటాను. మా యుద్ధాలు, మా పోరాటాలు, మా భారాలు నీవే చూసుకొని మాకు నెమ్మదిని దయచేస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి ఈ వాగ్దానము. సో గాడ్ క్యారీస్ యువర్ బర్డెన్. అయితే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడితే, క్యారీ మై బర్డెన్ ఎవ్రీ డే లార్డ్, ఐ విల్ ప్రైజ్ యూ అని పెట్టండి. అండ్ సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.